వ్యక్తి యొక్క జీవితంలో రోజుకి ఆరంభం అనేది ఎలా ఉంటే బాగుంటుంది? మానవ జీవితానికి ఆరంభం అనేది ఏ విధంగా ఉండాలి? ఎవ్రీ డే ప్రతిరోజు ప్రారంభం అనేది ఏ విధంగా ఉంటే మానవునికి మంచిదే? క్రైస్తవ జీవితంలో ఎస్పెషల్లీ క్రైస్తవునికి నూతన దినం అనేది ప్రారంభించబడేటప్పుడు ఏ విధంగా ప్రారంభించబడితే మంచిది? కీర్తనకారుడు చక్కగా తన యొక్క కీర్తన ద్వారా స్పష్టంగా తెలియజేశారు. 5వ కీర్తన చూద్దాం. 5వ కీర్తన మొదటి వచనం నుంచి చూసినట్లయితే, యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఉదయమునే గడపాలి అనే ఆశ కలిగి ఉన్నాడు భక్తుడు. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితానికి ఆరంభం అనేది దీనికంటే గొప్పగా మరేది ఉండదు. ఎందుకంటే అన్ని సందర్భాలలోనూ ప్రార్థనే ఉత్తమమైన ఆరంభం. మానవ జీవితానికి ప్రతి ఒక్క సందర్భంలోనూ ఆరంభం అనేది ప్రార్థనతో జరగాలి. ఏ సందర్భంలో నువ్వు ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఎక్కడ నువ్వు ఉన్నా సరే, ఆరంభము అనేది ప్రార్థనతో స్టార్ట్ చేస్తే అది మనల్ని చాలా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. ప్రతి పనిని కూడా ప్రార్థనతో నువ్వు ఆరంభించినట్లయితే, అనగా దేవుని నామములో నువ్వు ప్రతి పనిని కూడా స్టార్ట్ చేస్తున్నావు అని అర్థం. ప్రార్థన అంటే దేవునికి నువ్వు విషయాన్ని చెప్పటం. ప్రార్థన అంటే దేవునితో నువ్వు మాట్లాడటం. దేవునితో నువ్వు నీ హృదయంలో ఉన్న విషయాన్ని చెప్తున్నావు. నువ్వు చేయాలనుకుంటున్న విషయాన్ని చెప్తున్నావు. నువ్వు చేయబోతున్న విషయాన్ని చెప్తున్నావు. నువ్వు చేయబోతున్న ప్రయాణం గురించి చెప్తున్నావు. నీ మనసులో ఉన్న ఆలోచన చెప్తున్నావు. ఒక పిల్లవాడు తన తండ్రికి తన హృదయంలో ఉన్న ఆలోచనలు ఏ విధంగా చెప్తాడో, మన దేవుడైన తండ్రికి మనము చేయబోయే విషయాలు, మన హృదయంలో ఉన్న విషయాలు, మన ఆలోచనలో ఉన్న విషయాలు ప్రతిదీ కూడా మనము తండ్రి దగ్గర పెట్టినప్పుడు, ఆయనకి చెప్పినప్పుడు, పొద్దున్నే లేచిన వెంటనే మన మైండ్ ఎలా ఉంటుంది? అసలు నిద్ర లేచిన వెంటనే ఎలా ఉంటుంది? లేచిన వెంటనే మొట్టమొదటి గడియ దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర ఆయనతో మాట్లాడుతూ రోజు ప్రారంభమైతే ఎలా ఉంటుంది? ఎంత ప్లెజెంట్గా ఉంటుంది. దేవునితో మాట్లాడుతూ రోజును ప్రారంభిస్తే అదే చెప్తున్నాడు, ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ప్రతి ఒక్కరము కూడా మనము వేకువనే లేచినప్పుడు మన కంఠస్వరము ఆయనకు వినపడాలి. మన ప్రార్థన ఆయనకు మనము చేసేవారముగా ఉండాలి. ఎవరు ప్రార్థన చేయగలుగుతారు? ఎవరు ప్రార్థన దేవుని యొద్దకు వెళ్తుంది? కీర్తనకారుడు 5వ కీర్తనలో చాలా స్పష్టంగా విషయాలన్నిటినీ కూడా అక్కడ లిఖించడం జరిగింది. మొదటి 3 వచనాలను చూస్తే మనకు అర్థమయ్యేది, అన్ని సందర్భాలలో ప్రార్థనే ఉత్తమమైన ఆరంభం అని మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి 3 వచనాల్లో. తర్వాత 4 నుంచి 6 వచనాలను మనం గమనించినట్లయితే అక్కడ 7 రకాల పాపాలు మనకు కనిపిస్తాయి. అవి ప్రార్థనను పాడు చేస్తాయంట. మన ప్రార్థనను పాడు చేయడానికి 7 రకాల పాపాలు పొంచి ఉన్నాయి. ఆ 7 రకాల ఆటంకాలు దేవుని సన్నిధికి మనం వెళ్లకుండా చేయటానికి సిద్ధము చేసి ఉంచాడు అపవాది. అది ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడి నుంచి వస్తుందంటే, మన అంతరంగంలో నుంచే వస్తాయి. దేవుని సన్నిధికి ప్రార్థన చేయాలి చేయకూడదు అనేది నీ అంతరంగమే డిసైడ్ చేస్తుంది కదా. మన అంతరంగమే డిసైడ్ చేస్తుంది. లేచిన వెంటనే మనతో ఎవరైనా చెప్తారా, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు? నీతో మాట్లాడేది ఏంటి? నీ అంతరంగం, నీ మనస్సాక్షి. నీ అంతరంగము దేవుని యొద్దకు వెళ్లకుండా ఉంటుంది. ఉదయమునే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే మనస్సు నీకు లేదు అంటే, ఇప్పుడు ఈ కీర్తనకారుడు చెప్తున్నటువంటి 7 అంశాలు నీలో ఉన్నట్లయితే అవి నిన్ను దేవుని యొద్ద ప్రార్థన చేయకుండా చేస్తున్నాయి అన్నమాట. అవేంటంటే, మొట్టమొదటిగా దుష్టత్వము, రెండవదిగా చెడుతనము, 3 డాంబికము, 4 పాపము, 5 అబద్ధము, 6 కపటము, 7 నరహత్య. వీటి గురించి చూడాలి. ఈ 7 విషయాల గురించి మనం గమనించాలి. దుష్టత్వం అంటే ఏంటి? దుష్టుని ఆలోచన చొప్పున నడవక. దుష్టుడు అనేవాడు ఎప్పుడు కూడా ఇతరులను చెరిపే ఆలోచనలే చేస్తాడు.
దుష్టుడు ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన స్వభావం కలిగి ఉంటాడు. స్వార్థముగా ఆలోచన చేస్తూ దుష్టత్వము తలంపుచు కన్ను ఇలా పెట్టి చూస్తూ ఉంటాడు. చూడండి, దుష్టుని చూపు అంటారే, నరుని చూపుకి ఏదైనా పగిలిపోద్ది, నాపరాయి కూడా పగిలిపోద్ది అంటారు మన పెద్దవాళ్ళు. నరుని చూపుకి నాపరాయి కూడా పగులుతుంది. అంటే ఆ చూపు ఎలాంటిది? దుష్టుని చూపు, దుష్ట చూపు. అంటే ఎదుటివాని మంచిని చూడలేని చూపు, ఓర్వలేని చూపు, ఎదుటివాడు బాగుపడుతుంటే తట్టుకోలేని చూపు, దుష్టుని చూపు. దుష్టుడు ఎప్పుడు తన స్వలాభం కోసం, తన స్వార్థం కోసం, తను పైకి ఎదగాలని ఆలోచనతోనే ఉంటాడు. ఎదుటివాడి మంచిని, మేలును కోరని చూపు. అట్లాంటి స్వభావం మనలో ఉన్నట్లయితే అది మనల్ని దేవునికి ప్రార్థన చేయడానికి యాక్సెప్ట్ చేయదు. ప్రార్థన చేసే మనసు మనలోనికి రానివ్వదు. అది మన హృదయంలో ఉంది కాబట్టి ఎంతసేపు దుష్టుని ఆలోచనలు వస్తూ ఉంటాయి మనలోకి, దుష్ట తలంపులు మనలోనికి పుట్టిస్తూ ఉంటాడు. దేవునితో మాట్లాడాలనే ఆలోచన మనలో ఉండదు. 2, చెడుతనం, చెడు ఆలోచనలు, చెడుతనము. చెడు, ఎవరు చెడు గురించి మాట్లాడుతూ ఉంటే మన చెవులు కోసుకుంటూ ఉంటాం. ఇతరులు చెడ్డ విషయాలు చెప్తూ ఉన్నప్పుడు చెడ్డ విషయాలు వినాలి అని చెడు తలంపులు హృదయంలోనికి వచ్చి ఎవరు చెప్పినా సరే, ఎవరు ఎక్కడ మాట్లాడుకుంటున్నా, గాసిప్స్ అంటారు కదా, ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి, అవి ఇవి, అసలు జరిగింది ఏంటో తెలియదు. చెడు, ఇతరుల గురించి చెడు చెప్తూ ఉంటే వాడు పాడైపోయాడు, వాడు నాశనం అయిపోయాడు, వాడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడంటగా, ఏదో చేద్దామని వెళ్ళాడంటగా, అయిపోయిందా, వాడి బడాయి తీరిందా, వెళ్ళినోడు గోడ కొట్టిన బంతిలాగా తిరిగి వచ్చేసాడా? చెడు. మంచి గురించి మాట్లాడే తనం కాదు ఇది, చెడుతనం. ఇతరుల యొక్క చెడు గురించి ఆలోచన చేసే స్వభావం మనలో ఉన్నట్లయితే అది కూడా మనల్ని దేవుని సన్నిధిలోనికి ప్రార్థన చేయనివ్వదు. ఇదంతా ఉదయమే నేను మాట్లాడేది. 3, డాంబికము. డాంబికులు, డంబముగా ప్రవర్తించేవారు. డంబం, ఎంతసేపు ఎక్కడ ఏం జరిగినా వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు, వీళ్ళని హైలైట్ చేసుకుంటూ ఉంటారు. పలానా వాళ్ళైనా ఒక బైక్ కొన్నారంటే, కొన్నాడులే బోడి బైకు, నా దగ్గర దానికంటే పెద్దది ఉంది. ఇల్లు కట్టుకున్నారనుకో, ఏం కట్టాడు ఇల్లు, నా దగ్గర దానికంటే 2 స్టేర్స్ బిల్డింగ్ ఉంది. ప్రతిదానికి వీళ్ళ డంబం. ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళే హైలైట్ అవ్వాలి. ఎదుటివాడు మంచిగా డెవలప్ అవుతుంటే చూసి సంతోషించి నా తోటివాడు డెవలప్ అవుతున్నాడని ఆనందించే మనసు ఉండదు. డాంబికులు ఎంతసేపు 10 మందితో మాట్లాడేటప్పుడు వీళ్ళ గురించి డంబాలు చెప్పుకుంటూ ఉంటారు. మా తాత నేతలు తాగాడు, మూతులు వాసన చూడండి ఇప్పుడు అన్నట్టు. ప్రతిదీ అదనే కాదు, ఏ విషయం వచ్చినా సరే వీళ్ళకి తెలియదంటే ఏదో ఉండదు, నాకు అన్నీ తెలుసు అంటారు. ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఒక స్టూడెంట్ ఫిజిక్స్ గురించి నాకు తెలుసు అంటాడు. సరే ఏంటి ఫిజిక్స్ ఎక్కడ ఉందంటే బీకామ్లో ఉంది ఫిజిక్స్ అంటాడు. నాలెడ్జ్ ఉండదు, కానీ అన్నీ ఉన్నట్లుగా డంబాలు పలుకుతూ ఉంటాడు. బంగారం రేట్ ఎంత కేజీ, లేకపోతే గ్రామ్ ఎంత అంటే నాకు తెలుసు అంటాడు. తెలియదు, కానీ డంబం. అన్ని విషయాల్లో వీళ్ళు గొప్ప చేసుకునేటువంటి డాంబికమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఈ స్వభావం ఉన్నవాళ్ళు కూడా దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళలేరు. ఈ పాపం వెళ్ళనివ్వదు. తర్వాత పాపము అని చెప్పాడు. పాపము అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఆజ్ఞ అతిక్రమించడం, దేవుడిచ్చిన ఆజ్ఞ, తల్లిదండ్రులు మనకిచ్చిన ఆజ్ఞ, భర్త భార్యకి ఇచ్చిన ఆజ్ఞ, తల్లి కుమారుడికి ఇచ్చిన ఆజ్ఞ, లేకపోతే భార్య భర్తకు చెప్పినటువంటి విషయం, ఏదైనా విషయాన్ని వీళ్ళు అతిక్రమిస్తూ ఉంటారు. అంటే మనుషుల ముందు సరే చేస్తాము, మాట ఇచ్చి తప్పేవారుగా ఉంటారు. పాపమే. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే స్వభావం మనలో ఉందనుకోండి, ఈ స్వభావం మనల్ని దేవుని దగ్గరికి వెళ్ళనివ్వదు. దేవుని పాదాలు పట్టుకొని అక్కడ ప్రార్థన చేసే స్వభావాన్ని, ఆ మనస్సును మనకు కలగనివ్వదు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఎవరో తీసుకొచ్చి వచ్చినాయి కాదు, మన అంతరంగంలో నుంచి వచ్చేవే. 4వది పాపము. 5, ఇందాక ఈ స్వభావం ఉన్న వాళ్ళంట అబద్ధం ఆడేవారుగా ఉంటారంట, అబద్ధికులు. వీళ్ళు నోరు తెరిస్తే అబద్ధమే. ఒక అబద్ధాన్ని నిజమని నిరూపించుకోవడానికి 100 అబద్ధాలు ఆడుతూ ఉంటారు. వీళ్ళు చెప్పేది అసలు అర్థం కాదు, అసలు ఏది నిజం ఏది అబద్ధమో అర్థం కాదు. నీకు ఒక మాట చెప్తారు, నాకు ఒక మాట చెప్తారు, అసలు వీళ్ళు కూడా మర్చిపోతారు. మీకేం చెప్పారో మర్చిపోతారు, నాకేం చెప్పారో మర్చిపోతారు. ఇద్దరు ఒకసారి వచ్చారనుకోండి, నీకు ఇలా చెప్పానా, నీకు ఇలా చెప్పానా, మతిమరుపు. అబద్ధికులు అవసరం తీర్చుకోవడానికి ఆ సమయానికి నోటికి ఏది వస్తే అది ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధాలు ఆడే స్వభావం ఉన్నా నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నీ మనసు రాదు, ప్రార్థించే మనసు రాదు. తర్వాత ఏంటి? కపటము. కపటం అంటే ఏంటో తెలుసా? పైకి చిరునవ్వు నవ్వుతూ ఉంటాం,
సంతోషంగా పలకరిస్తావు. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వే నా జీవితం, నువ్వే నా లైఫ్, అది ఇది అని మాట్లాడుతావు. మనసులో ఏమో వాడిని తిట్టుకుంటా ఉంటావు, వీడు ఎప్పుడు పోతాడో అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు, ఈ దరిద్రుడి వల్లే నా జీవితం నాశనం అయిపోయింది అని మనసులో అనుకుంటూ ఉంటాం. పైకేమో నీ వల్లే నేను ఇలా బ్రతుకుతున్నాను, ఈరోజు నేను ఈ 4 ముద్దలు తింటున్నానంటే దానికి కారణం నువ్వే. కపటం, లోపల ఒకటి బయట ఒకటి. లోపలేమో క్రూరత్వం ఉంటుంది, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళలాగా, పైకేమో గొర్రెలాగా సౌమ్యంగా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. లోపలేమో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తోడేళ్ళు, ఎప్పుడు దొరుకుతారా అన్నట్టు. ఆ స్వభావం కలిగి ఉన్నవాడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేడు. 7వది నరహత్య. నరహత్య అంటే ఏంటి? మనకు తెలిసి నరహత్య అంటే మనిషిని పొడవటం, చంపటం, మనిషిని చంపటం కదా. కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి నరహత్య అంటే ఒక మనిషిని నీవు నోటితో కఠినమైన మాట మాట్లాడి హృదయాన్ని గాయపరిచావా, హృదయాన్ని గాయపరిచేటట్టు కంకర్రాల వంటి మాటలు, గాజు పెంకుల వంటి మాటలు, నీ ఇష్టం వచ్చినట్టు పుల్లెరుపు మాటలు అంటారు చూడండి. వాడు కొట్టినా కూడా వీడికి ఏమవుదేమో కానీ ఈ మాట హృదయానికి తగిలినప్పుడు చచ్చిపోయాను నేను, ఇంకా ఎందుకు ఈ బ్రతుకన్నట్లు అనిపిస్తుంది. నరహత్య. నీ మాటల ద్వారా నువ్వు హత్య చేస్తున్నావు అంటే నీ నోటి మాట ద్వారా ఎదుటివాని హృదయాన్ని గాయపరిచే స్వభావం నీలో ఉందా? నీకు ప్రార్థన మనసు రాదు, ప్రార్థన చేయాలని ఆలోచన నీకు రాదు. వేకువన లేచిన వెంటనే దేవుని సన్నిధిలో నేను నా కంఠస్వరాన్ని వినిపించాలి, ఆయన పాదాల దగ్గర నేను ప్రార్థన చేయాలి అనే ఆలోచన నీలోనికి రానే రాదు. ఎందుకంటే ఈ 7 లక్షణాలలో, ఈ 7 పాపాలలో ఏది నీ హృదయంలో ఉందో, ఒకటి కంటే ఎక్కువే ఉందో లేదా ఒకటే ఉందో, వీటిల్లో ఏవి నీలో ఉన్నప్పటికీ కూడా ఈ 7 పాపాలు ఉన్నవారు ప్రార్థన చేయలేరు. హల్లెలూయా. ఒకవేళ ప్రార్థన చేస్తున్నామని కూర్చున్నా, సమయాన్ని గడుపుతున్నామని అనుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నాము అనేటువంటి ఆలోచనలో ఉంటారు తప్ప నిజముగా వీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేరు. ఎందుకంటే కళ్ళు మూసుకోగానే వీళ్ళకి ఏం గుర్తొస్తుంది? దుష్టుని ఆలోచనలు ఉన్నాయనుకోండి, అవే గుర్తొస్తూ ఉంటాయి. అబద్ధాలు ఆడారనుకోండి, అబద్ధాలు గుర్తొస్తాయి. ఎదుటి వాళ్ళ గురించి గుర్తొస్తూ ఉంటాయి. వీళ్ళ కపట స్వభావాలు గుర్తొస్తూ ఉంటాయి. ప్రార్థన మనస్ఫూర్తిగా వీరు చేయలేరు. ఇవైతే దేవుని దగ్గరికి మనం ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తాయి కదా. ఇప్పుడు ప్రార్థన చేయడానికి మనల్ని సన్నద్ధము చేసేటువంటి కొన్ని లక్షణాల గురించి మాట్లాడదాం. చూడండి, 5వ అధ్యాయము 7-8 వచనాల్లో చూస్తే ఒక 5 రకాల ఆధ్యాత్మిక వనరులు ప్రార్థనా స్థలానికి మనం చేరుస్తాయంట. చదువుదాం. నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదును, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. చాలు. ఆ మాటలో మీరు గమనించినట్లయితే ఇందులో 5 రకాల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5 కూడా మనల్ని ప్రార్థనా స్థలానికి చేరుస్తాయంట. ఇందాక చెప్పిన 7 ఏమో మనల్ని ప్రార్థన నుంచి దూరం చేస్తే, ఈ 5 ఏమో మనల్ని ప్రార్థనకి దగ్గర చేస్తాయి. మొట్టమొదటిది ఏంటి? కృప. హల్లెలూయా. కృప, దేవుని యొక్క కృప మన మీద ఉంది కాబట్టే, ఆయన కృప మన మీద లేకపోతే మనం చేసిన తప్పుకి, మనం చేసిన పాపాలకి శిక్ష మన మీదకి వచ్చేటట్లయితే, పాత నిబంధన కాలంలో లాగా కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా పాపం చేసిన వెంటనే థ్రోన్ టు డెత్, స్టోన్ టు డెత్ అంటారు, రాళ్లతో కొట్టి చంపేటువంటి అలాంటి శిక్షలు అమలు చేసే కాలంలో ఉన్నట్లయితే ఈ రోజున మనము ప్రార్థించడానికి మిగలం. దేవుని కృప మన ఎడల ఉంది కాబట్టే మనము ప్రార్థన చేయటానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు. పైన చెప్పిన ఆ 7 గుణలక్షణాలు మీలో ఉంటే, ఒకవేళ మీరు నిజముగా అవి నాలో ఉన్నాయి ప్రభు అని దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆ స్థితిలో నుంచి నేను బయటకు రావాలి అని నువ్వు పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసే మనసు నీలో ఉంది అంటే, పశ్చాత్తాపం నీకు కలుగుతుంది. నువ్వు ఒప్పుకుంటానో నీ పాపాలు అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత నీలోనికి వచ్చాడు కాబట్టి, ఆ కృప నీలో ఉంది కాబట్టే నీవు ప్రార్థన చేయగలుగుతున్నావు. నీవైనా నేనైనా ప్రార్థన చెయ్యాలి అంటే దేవుని కృప మనలో ఉండాలి. రెండవది, భయభక్తులు కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. దేవునికి భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. ఎవరికి భయపడాలి? దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, ఇది మనలో ఉండాలి. ఆయన ఎక్కడున్నా కూడా మనల్ని చూస్తూనే ఉంటాడు. ఆయన కన్నులు నీతిమంతుల కోసం సంచారం చేస్తూ ఉన్నట్లుగా మన కోసం ఆయన చూస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నా చూస్తూ ఉంటాడు. ఆ భయం మనలో ఉండాలి. ఫియర్.
గాడ్లీ ఫియర్ అంటారు. దేవుడు అంటే భయం మనలో ఉన్నప్పుడు ఆ భయము, దేవుని ఎడలో ఉన్న భక్తి మనల్ని ప్రార్థన చేయడానికి పురుకొల్పుతుంది. దేవుని కృప మనలో ఉండి దేవుని ఎడల భయము భక్తి మనలో ఉంటే మనము దేవునికి ప్రార్థన చేయాలనేటువంటి మనస్సుని కలిగి ఉంటాం. మూడవదిగా నమస్కారము చేసే స్వభావం. నమస్కారము అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించటం, దేవునిని గౌరవించటం. ఒక వ్యక్తికి నమస్కారం చేస్తున్నామంటే మనల్ని మనము తగ్గించుకుని ఎదుటివానికి నమస్కరిస్తాం. అంటే తగ్గింపు స్వభావం మనలో ఉంటే వారు నమస్కరించే స్వభావం, తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నవారు దేవునికి ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. ఆ మనసు ఉన్నవాళ్ళు దేవునికి ప్రార్థన చేయగలుగుతారు. ప్రార్థన అంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళటం, ఆయన దగ్గర మనల్ని మనం తగ్గించుకోవటం. ప్రార్థించడం అంటే మనల్ని తగ్గించుకుని ఆయన దగ్గర సమయాన్ని గడపటం. నమస్కరించే మనసు కలిగి ఉన్నవారు. 4, నీతి. హల్లెలూయా. నీతి అనేది మనలో ఉందనుకోండి. నీతి, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనకు కొన్ని నీతి సూత్రాలు నేర్పిస్తూ ఉంటారా? నీతి సూత్రాలు చెప్పారా మీరు ఎప్పుడైనా? నీతి అంటే నీది మాత్రమే నీది, ఎదుటివాంది నీతి కాదు. అన్యాయపు సొమ్ము నువ్వు తెచ్చుకోకూడదు, అన్యాయంగా నీకు వద్దు, నువ్వు కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం వచ్చిందే నీది. నీతిగా ఎదుటివాని సొమ్ముని ఎదురుగుండా కనిపించినా కూడా దానిని ముట్టుకోకుండా ఇది నాది కాదు, అది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయాలంతే. అది బంగారమైనా, వెండైనా, వజ్రాలైనా, వెలగలిగినవైనా ఏదైనప్పటికీ కూడా నీది కాని దాని మీద నువ్వు ఆశపడకుండా అది ఎవరిదో వాళ్ళకి నువ్వు చేర్చగలగాలి. అప్పుడు నువ్వు నీతిమంతుడు. నీతి నీలో ఉంది. అప్పుడు నీ కష్టార్జితము ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు తాత్కాలికంగా తక్కువగా నువ్వు నీతిని ప్రదర్శించావనుకో, పరీక్షిస్తాడు దేవుడు, నువ్వు నీతిమంతుడువా కాదా, నీతి నీలో ఉందా లేదా. అసలు నీతిమంతుడు అంటే దేవుడు చెప్పిన మాటను చెప్పినట్లుగా నెరవేర్చడం. దేవుడు ఏం చెప్పాడు? నీదే నీకు అన్నాడు, ఎదుటివాడి దాన్ని ఆశించొద్దు అన్నాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అబద్ధం ఆడరాదు, నరహత్య చేయకూడదు, ఇలా ఆజ్ఞలు చెప్పుకుంటూ వచ్చాడు కదా. నీతిగా నువ్వు ఉంటావా లేదా అని నీ దగ్గర ఒక టెస్ట్ పెడతాడు. నువ్వు ప్రయాణమే వెళ్తున్నప్పుడు నీ ముందు ఎవరిదో పర్సు పడిపోయి ఉంటుంది. పర్సు నిండా క్యాష్, లోపల క్రెడిట్ కార్డులు, వాళ్ళ వేలుకు పెట్టుకున్న గోల్డ్ రింగ్ కూడా అందులోనే ఉంది. పర్సు దొరికింది నీకు. ఆ పర్సు ఎవరిదో దాని మీద అడ్రస్ కూడా ఉంది, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది. దానికి నీ దొరికేలా చేస్తాడు దేవుడు. నువ్వు ప్రయాణమై వెళ్తా ఉన్నావు, ఆ పర్సును పట్టుకున్నావు, తీసుకున్న వెంటనే అది చూడంగానే దాంట్లో అంతకుముందు నువ్వు ఎన్నడూ చూడనని డబ్బులు చూసావు. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు అన్న డబ్బులు చూడాల. అంత విలువైన బంగారాన్ని చూడాల. దాని మీద డైమండ్తో ఉన్న బంగారు ఉంగరం ఉంది. చూడగానే కళ్ళు తిరిగిపోయినట్టు అయింది నీకు, అమ్మో ఎంత ఉందో అని. నువ్వు నిజంగా నీతి అనే స్వభావం నీలో ఉంటే, దేవుని నీతి నీలో ఉంటే వాటిని బట్టి నువ్వు ఆకర్షితురాలు అవ్వవు. అవి నిన్ను ఆకర్షించలేవు, అవి నిన్ను కదల్చలేవు, నీ నీతిని కదల్చలేవు, నీ యథార్థతను కదల్చలేవు. నీలో ఉన్న దేవుని మీద ఉన్న భయము భక్తి నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. నీ అంతరంగంలో దేవుని కృప నీలో ఉండి అది నీకు తెలియజేస్తూ ఉంటుంది. ఇది నీది కాదు, పరుల సొమ్ము పాము ఉంటుందని పెద్దలు ఊరికే అనలా. ఇది నాది కాదు, ఎవరిదో వాళ్ళకి అందజేయాలి. నువ్వు ఏ అవసరతలో ఉన్నా సరే దానిని అది ఎవరిదో వాళ్ళకి అందజేస్తావు. అప్పుడు నీకు మార్గాలన్నీ స్పష్టంగా కనపడతాయి. నీ భవిష్యత్తు మార్గాలన్నీ స్పష్టంగా కనపడతాయి. నువ్వు చేయవలసినంతా కూడా స్పష్టం చేస్తాడు దేవుడు. నీ మార్గాలను సరళం చేస్తాడు, నీకు విశాలతను కలగజేస్తాడు. హల్లెలూయా. ప్రార్థించువారు దేవుని సన్నిధిలో నిత్యము నిలుస్తారు. అసలు ప్రార్థనే మనం చేయడానికి ఆటంకంగా ఉంటే ఇంకా మనం ఎలా నిలుస్తాం? ఇందాక చెప్పిన 7 లక్షణాలు మీలో ఒకవేళ ఉన్నట్లయితే ప్రార్థన చేసే మనసు మీకు రాదు, ప్రార్థన చేయడే ఆలోచన నీలోనికి రాదు. చేయాలి అనుకుంటా ఉంటా, రోజులు వెళ్ళిపోతూ ఉంటాయి. నిద్రపోయేటప్పుడు అనుకుంటాం పొద్దున లేచి ప్రార్థన చేసుకోవాలి అని, లెగుస్తాం, లెగంగానే గుర్తుండదు, మన పనిలో మనం వెళ్ళిపోతాం. మళ్ళీ పనులు చేసుకునేప్పుడు మధ్యలో ఎప్పుడు గుర్తొస్తుంది, పడుకునే ముందు నేను ప్రార్థన చేసుకోవాలి, రాత్రి ఎలాగైనా ఈరోజు ఎలాగైనా నేను ప్రార్థనలో గడపాలి. అలసిపోతావు పనులు చేసి, స్నానం చేయగానే తినంగానే ఒళ్ళు ఏమంటుంది, అదిగో మంచం వెళ్ళు అంటది. ప్రార్థన అని మనసు చెప్తా ఉంటే ఈరోజు కాదులే యేసయ్యా రేపు చేస్తా. శరీరం మాట ఏంటో మనసు మాట ఏనో, ఎందుకంటే లోపల ఆ దుష్టుడి ఆలోచనలు నీలో ఉన్నాయి, ఆ దుష్ట స్వభావాలు నీలో ఉన్నాయి, కపటం ఉంది. అబ్బబ్బబ్బబ్బ రోజులో పనిచేసేటప్పుడు ఆఫీసులో కానీ పొలాల్లో కానీ ఎంత కపటంగా ప్రవర్తిస్తాం. యజమాని దగ్గర ఎలా ఉంటాం, యజమాని లేనప్పుడు ఎలా ఉంటాం. కపట స్వభావం మనలో ఉన్నప్పుడు, కపటత్వం మనలో ఉన్నప్పుడు, ఇందాక చెప్పిన ఆ లక్షణాల్లో ఒక లక్షణం కదా, అబద్ధాలు ఆడే స్వభావం మనలో ఉందా? అబద్ధాలు ఆడుతున్నాం, ప్రార్థన చేసే మనసు రాదు, ఇక ప్రార్థన చేయాలని ఆలోచన రాదు. దేవుని కృపను కూడా పక్కకు తోసేస్తాం, కృపను ఉపయోగించుకోం, కృపను పక్కకు తోసేస్తాం. అలా కాకుండా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించేవారుగా రోజు ఎలా ప్రారంభం అవ్వాలి మనకి?
ప్రార్థించు వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూస్తారండి. హల్లెలూయా. ఈ హడ్డల్స్ అన్నిటిని మీరు దాటేసి ప్రార్థన చేయడం అనేది మీకు ప్రతిరోజు అభ్యాసంగా మార్చుకుని రోజు ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థన అనేది మీలో ఒక అంతర్భాగం అయిపోయింది అనుకోండి. మీ జీవితంలో మీ డైలీ రొటీన్లో ప్రేయర్ అనేది ఒక భాగం అయిపోయింది అనుకోండి. ప్రార్థించు వారి జీవితంలో అంట గొప్ప గొప్ప కార్యాలు చూస్తారంట. హల్లెలూయా. ప్రార్థించని వారు దేవుని సన్నిధి నుండి వెలివేయబడతారంట. ప్రార్థించని వారు దేవుని సన్నిధి నుంచి వెలివేయబడతారు. ప్రార్థన లేనప్పుడు, మాటలు లేనప్పుడు, ఒకే కుటుంబంలో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటేనే కదా ఆ కుటుంబంలో ఉండేది. మాటలు లేనప్పుడు, మాట్లాడుకోవట్లేదు అనుకున్నప్పుడు, నీకు వాళ్ళకి సంబంధం లేనప్పుడు నేను ఇంట్లోంచి వెళ్ళేస్తారా? ఇంట్లోంచి బయటకు పంపించేస్తారా? ఆ ఇంట్లో ఉండటానికి అవకాశం ఉండదుగా. మాట్లాడటం అంటే ప్రార్థించటం, తండ్రితో మాట్లాడటం. నువ్వేమీ మాట్లాడవు, ఏమీ చెయ్యవు, మౌనంగా ఉంటావు, నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు, తప్పుల మీద తప్పులు చేసుకుంటా ఉంటే నీకు ఎలా వస్తుంది ఆశీర్వాదం? గొప్ప కార్యాలు నువ్వు ఎలా చూడగలుగుతావు? మాట్లాడాలి. టూవే మాట్లాడటం అంటే నువ్వు ఒక్కడో మాట్లాడటం కాదు, ఆయన మాట్లాడినప్పుడు దాన్ని నువ్వు గ్రహించగలగాలి. ప్రార్థించువారు దేవుని సన్నిధిలో నిత్యము నిలుస్తారు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం తీయండి. ఇందాక నేను చెప్పిన మాటకి స్పష్టంగా బైబిల్లో ఉన్నటువంటి లేఖన ఆధారం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఎలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించి ఉన్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఈ కట్టడలను, నీతి విధులను హల్లెలూయా. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంట మన మనస్సుని. ప్రార్థన మొదలు పెట్టగానే మన దేవుడు మనకు సమీపస్తుడైపోతాడు. మీరు ప్రార్థన ప్రారంభించగానే నా బిడ్డలు నన్ను పిలుస్తున్నారు. పిల్లలు ఎవరైనా డాడీ డాడీ అంటే మీరు 4వ ఫ్లోర్లో ఉన్నప్పటికీ గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి డాడీ అని పిలిచారు అనుకోండి, ఏం చేస్తారు? మమ్మీ అని పిలిచారు అనుకోండి, ఏం చేస్తారు? మీరు దూరంగా ఉన్నప్పటికీ కూడా వెంటనే దగ్గరికి వచ్చేస్తారు, సమీపస్తులు అయిపోతారు. మీరు ప్రార్థన చేయడం ప్రారంభించిన వెంటనే దేవుడు మీకు సమీపంగా వచ్చేస్తాడు. ప్రార్థన అంటే దేవుని సన్నిధిని మనకు దగ్గరగా తీసుకొస్తుందంట. ప్రార్థించే వారి స్వరం వినబడితే, ఎంత గట్టిగా స్వరం వినబడితే అంత దగ్గరగా దేవుడు వస్తాడు. హల్లెలూయా. ప్రార్థించు వారిని దేవుడు నిత్యము రక్షిస్తాడు. ఎవరిని రక్షిస్తాడు? ప్రార్థించు వారిని దేవుడు నిత్యము రక్షిస్తాడు. అది 5:12 వచనంలో ఉంటుంది చూడండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించెదరు. హల్లెలూయా. ఆయన మనల్ని కేడెముతో కప్పుతాడంట. నిత్యము రక్షించి మనల్ని కేడెముతో కప్పుతాడు. కేడెము అనగా డాలు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక చేతిలో కత్తి ఉంటుంది, ఒక చేతిలో ఏముంటుంది? ఎదుటివాడు మన మీద దాడి చేస్తున్నప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవటానికి అది మనకు ఉపయోగపడుతుంది. కేడెములాగా ఆయన మనల్ని కాపాడుతాడు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఈ ఫలితాలన్నీ ఎప్పుడు వస్తాయి అంటే మనం ఆయన సన్నిధిలో ప్రార్థనతో ప్రారంభించినప్పుడు. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితాలకి చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయకుండానే అపవాది ఎన్నో ఆటంకాలు పెడతాడు. ఇందాక నేను చెప్పిన ఆ క్వాలిటీస్ మనలోనికి తీసుకొచ్చి మనల్ని దేవుని సన్నిధికి వెళ్ళనివాడు. నోట యథార్థత లేకుండా చేస్తాడు, అంతరంగమేమో నాశనకరమైన గుంటలా చేస్తాడు. అన్నీ ఈ అధ్యాయంలోనే ఉన్నాయి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో స్పష్టంగా ఉన్నాయి. ఇవన్నీ మీ తర్వాత చదువుకోండి. కంఠము తెరిచిన సమాధి, నాలుకతో ఇచ్చికములు ఆడతారంట. ఇచ్చికం అంటే ఏంటి తెలుసా? నాలుగుతో ఇచ్చికములు ఆడటం అంటే, ఇచ్చకం అనగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి అవసరత తీర్చుకోవడానికి. ఉదాహరణకి నాకు మీతో పని ఉందనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చి అనవసరంగా కానివి లేనివి కలిపి మిమ్మల్ని పొగిడేస్తూ ఉంటా. ఇచ్చకములు అంటే ఉన్నవి లేనివి చెప్పి ఎదుటివాడిని ఒబ్బేసి పని చేయించుకోవటం. నువ్వు వీరుడు సూర్యుడు, నీకంటే గొప్పవాడు ఎవడో లేడు, నువ్వు చాలా మంచోడివి, నువ్వు నేర్పపోతే నాకు పని ఎవరు నేర్పిస్తారు, నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు, నువ్వే నాకు అన్నీ ఇన్ని అని చెప్పి
నువ్వు నన్ను ఇలా నిలబెట్టావు, అలా నిలబెట్టావు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, రకరకాలుగా మాట్లాడతారు. ఇక మన మనస్సు పొంగిపోయేటట్టు గ్యాస్ కొడతారనమాట. బెలూన్లో గ్యాస్ కొడితే అది ఎలా ఉబ్బుతుంది, వాడు అలా ఉబ్బేలాగా ఉబ్బగొట్టి మనిషిని పొగిడి 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 పనులు చేయించుకుంటారు. దాన్ని ఇచ్చకములం అంటారు, ఇచ్చకములు ఆడటం అంటారు. మనిషిని పొగిడే నోరు దేవుణ్ణి పొగడలేదు. హల్లెలూయా. ఈ నోటితో మీరు మనిషిని పొగుడుతూ ఉన్నట్లయితే మీరు దేవుణ్ణి పొగడలేరు. దేవునికి ఆ పొగడ్తల వెళ్ళో దేవుణ్ణే పొగిడే వాళ్ళగా ఉండాలి మనం, మనుషుల్ని పొగిడే వాళ్ళలాగా కాదు. సరేనా? ఏమర్థమైంది? అన్ని విషయాల్లో ప్రార్థనే ప్రధానం, ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రార్థించిన వారు దేవుని సన్నిధి నుంచి వెలివేయబడతారు, ప్రార్థించేవారు దేవుని సన్నిధిలో నిత్యము నిలుస్తారు, ప్రార్థించు వారిని దేవుడు నిత్యము రక్షిస్తాడు. ఫస్ట్ ఏం తెలుసుకున్నాం? అన్ని సందర్భాలలో ప్రార్థనే ఉత్తమమైన ఆరంభం. తర్వాత 7 రకాల పాపాలు ప్రార్థన చేయకుండా మనల్ని అడ్డుకుంటూ ఉంటాయి. తర్వాత 5 రకాల విషయాలు మనల్ని ప్రార్థన చేయడానికి పురుకొల్పుతూ ఉంటాయి. 4 రకాల నోటి పాపాలు ప్రార్థనా స్థలంను దూరపరుస్తాయి. ఏంటా 4 రకాల నోటి పాపాలు? మన నోటి పాపాలు, ఒకటి నోటిలో యథార్థత లేకపోతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేం. 2 అంతరంగము నాశనకరమైన గుంటలాగా ఉంటే, మన అంతరంగంలో ఉన్నదే నోట్లో నుంచి వస్తుంది కదా, నాశనకరమైన గుంటలా ఉంటే మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేం. 3 కంఠము తెరిచిన సమాధిలా ఉంటుందంట. కొంతమంది కంఠము తెరిచిన సమాధి తెరిస్తే ఎంత కంపు కొడుతుందో, వాళ్ళు నోరు తెరిస్తే అంత కంపు మాటలు వస్తాయి నోట్లో నుంచి. అలాంటి వాళ్ళు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేరు, నిలవలేరు. 4 నాలుగుతో ఇచ్చకములు ఆడతారు. ఇచ్చకములు అంటే ఇప్పుడే చెప్పా, ఇచ్చకములు అంటే వీళ్ళు అవసరం తీర్చుకోవడానికి ఎదురువాడిని ఉన్నవి లేనివి అవి ఇవి చేసి పొగిడేసి గ్యాస్ కొట్టేసి బాగా ఉబ్బేసేసి అతనితో పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ 4 నోటితో చేసే పాపాలు. ఈ 4 ఉన్న వ్యక్తులు కూడా దేవుని సన్నిధికి సమీపంగా ఉండలేరు. ఈ నోరు దేవుణ్ణి ప్రార్థన చేయలేదు. ఆ పైన 7 రకాలు, ఇక్కడ నోటితో మాత్రమే చేసే ఈ 4 రకాలు మనలో ఉంటే మనము ప్రార్థన చేయలేము. మనం ప్రార్థన చేసేలా చేసేవి ఒక 4 చెప్పా, 5 చెప్పా. ఏంటవి మరొకసారి గుర్తు చేసి క్లోజ్ చేస్తాను నేను. కృప, దేవుని యందు భయభక్తులు, 3 ఇతరులకు నమస్కారం చేసే స్వభావము, 4 నీతిగా ఉండటము, 5 ఆయన మార్గము స్పష్టంగా కనబడుతుంది. 5వది ఈ 4 చేసిన వాళ్ళకి ఆయన మార్గము స్పష్టంగా కనిపిస్తుంది.